నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. అయితే రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక మరి మొదటిసారి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్న నేపథ్యంలో మరి దీనికి ప్రతిపక్ష హోదా కూడా దక్కని జగన్మోహన్ రెడ్డి హాజరు అవుతారా లేదా అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. ఎందుకు అంటే మొన్న ఈ మధ్య మనం చూసాం, ప్రమాణ స్వీకారం చేసే టైంలో కూడా ఆయన అనీజీగా ఇబ్బంది పడుతూ ప్రమాణ స్వీకారం చేస్తూ వెళ్ళిపోవటం కూడా ఈ నేపథ్యంలోనే మరి ఈ ఉత్కంఠకైతే పేర్ని నాని తెరదించారు. ఆయన అసెంబ్లీ సమావేశాలకు రాబోతున్నారు అని చెప్తున్నారు. మరి ఆయన ఒకవేళ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, వస్తే మరి ఆయన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఏం మాట్లాడతారు, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోయాక ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది కూడా తక్కువే. ఎందుకంటే మాట్లాడితే బెంగళూరు వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాము. ఇటు కేసుల విషయం కావచ్చు, పలు రకాల వార్తలు అయితే వింటూ ఉన్నాం ఆయన ఢిల్లీ వెళ్ళడం గురించి. నిన్నటికి నిన్న ప్రజా దర్బార్ పెడతాను, ప్రజల సమస్యలను తెలుసుకుంటాను అని చెప్పి వెంటనే బెంగళూరు వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అలాంటి వ్యక్తి మరి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకు వస్తారా, వస్తే అసలు ప్రజల తరపున పోరాడతారా? ఎందుకంటే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఆయన అసెంబ్లీకి రావడానికి, కూర్చోడానికి, ఈవెన్ ప్రమాణ స్వీకారం కూడా ఇష్టపడని వ్యక్తి మరి రేపు ఏ మేరకు అసెంబ్లీకి వచ్చే ఛాన్స్ ఉంది, వస్తే మరి ఆయనకి ఎంత టైం కేటాయిస్తారు, ఏ ప్లేస్లో ఆయన కూర్చుంటారు, ఈ వివరాలు ఏమైనా చెప్పండి. ఇప్పుడు అది జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అంటే పార్టీ ఓడిపోయిన తర్వాత తను చూపించినటువంటి విసుగు, వేసారిపోయిన తనం వలన జనాలకు అందరికి అనుమానం వచ్చిందమ్మ. ఉంటే ఉండండి పోతే పొండి అని శాసనసభ్యులని ఆయన, నేను నా తల్లే కదా మొదట ప్రారంభించింది పార్టీ, మేము అక్కడి నుంచే మొదలవుతామనే ఒక ఫ్రస్ట్రేషన్తో మాట్లాడాడు ఆయన. దాంతో ఒక అనుమానం ప్రజలకు వచ్చిన మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే బైబిల్ కొటేషన్స్ ఇస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ బైబిల్ కొటేషన్లోనే ఒకటి చిన్న కొటేషన్ ఏంటంటే, యు రీప్ వాట్ యు సో, నువ్వు ఏది విత్తావో నీవు అదే ఫలితం పొందుతావు అనేది దాని అర్థం. అది బైబిల్లో ఉండ అధ్యాయాల్లో ఒకసారి ఉండ కొటేషను. అట్లాగే ఇప్పుడు ఆయన గతంలో 23 మంది శాసనసభ్యులు గెలిచిన తెలుగుదేశాన్ని ఆయన ఒక మనుషులుగాను ఒక పార్టీగాను చూడాల. వాళ్ళని ఈగలు దోమల కన్నా హీనంగా చూశాడు. అసలు మీరు మనుషులా అన్నట్టుగా చూశాడు. అసలు మీరు ఇక్కడ ఏం పని అన్నట్టు మాట్లాడాడు. మేము కనుక అందరూ లేచి నిలబడితే అసలు మీరు బతుకుతారా అని అడిగాడు. ఆయన్ని చూపిస్తూ చంద్రబాబు నాయుడు గారిని గతంలో కూడా ఇలా తక్కువ శాసనసభ్యులతో ప్రతిపక్ష నాయకులు ఉన్న సందర్భాల్లో ఎవరు కూడా సభాపక్ష నాయకుడు అంటే ముఖ్యమంత్రి వాళ్ళని ఉద్దేశించి అట్ట మాట్లాడటం అనేది, నేను 79 నుంచి ఉన్నా, దాదాపు 45 ఏళ్ళ నుంచి ఉన్నాను. నేను అనేక శాసనసభల్లో నేను చూశాను. ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడాల ప్రతిపక్షాన్ని. గౌరవ ప్రతిపక్ష నాయకుడనే సంబోధిస్తారు. తర్వాత వాళ్ళు ఎప్పుడైనా సమయం కోసం అడిగినప్పుడు తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంది అధికార పక్షం కూడా. ఈవెన్ కొన్నిసార్లు సభానాయకుడు లేచి స్పీకర్ గారికి కూడా చెబుతాడు, గౌరవ ప్రతిపక్ష నాయకుడు అడుగుతున్నారు కాబట్టి వారిని మాట్లాడినివ్వండి, ఆ తర్వాత నేను మాట్లాడతానంటాడు. ముందు సభా నాయకుడికి ఇస్తారు అవకాశం స్పీకరు. అదే టైంలో కనుక ప్రతిపక్ష నాయకుడు కనుక మాట్లాడాలని భావనలో ఉంటే సభానాయకుడు కూర్చుంటాడు, వారిని మాట్లాడినివ్వండి నేను తర్వాత మాట్లాడుతూ అంటాడు. ఎక్కడికి పోదు శాసనసభ. అది మర్యాద. సపోజ్ వయసులో పెద్ద ఆయన అయి ఉండొచ్చు, లేదు ప్రతిపక్షానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన అవసరం ఉంది. మనకి ఎట్లాగూ మెజారిటీ బలం ఉంది, మందబలం. తక్కువ ఉండాలని వాళ్ళ వాయిస్ వినిపించాలి. మాకు గతంలో రామోజీరావు గారు కూడా ఏం చెప్పేవారంటే, అప్పట్లో ఎంత శాసనసభ ప్రతిపక్షాలు బలహీనంగా ఉండేయంటే ఇంతకన్నా తక్కువ ఉన్న టైంలో కూడా ఎట్లాగూ ప్రతిపక్షానికి వాయిస్ లేదు శాసనసభల్లోనూ చట్టసభల్లో, అలాంటి వాయిస్ని పత్రికలు ఇవ్వాలనేవాడు ఆయన. పత్రికలు ప్రజల పక్షాన్ని నుంచి ఉన్నప్పుడు ప్రతిపక్షాలు చట్టసభలో వీక్గా ఉన్నా కనీసం ప్రజల వాణి పత్రికల ద్వారా రావాలనేది ఆయన ఉద్దేశంగా ఉండేది. అందరూ అనుకునేవాళ్ళు ఈయనేదో అధికార పక్షానికి వ్యతిరేకం. అధికార పక్షం కాదు, ఆయన ప్రజాపక్షం ఉండేవాడు కాబట్టి అధికార పక్షానికి వ్యతిరేకం అనే భావనకి వెళ్ళేది. ఆయన ఇప్పుడు చాలా స్పష్టంగా ఉండేవారు. నేను ఎందుకంటే ఆయన ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసిన వాళ్ళల్లో కాబట్టి మాకు తెలుసు, ఆయన మీటింగుల్లో కూడా అదే భావన చెప్పేవారు. ఇప్పుడు అట్లాగే ప్రతిపక్షాల వాళ్ళు తక్కువగా ఉండారని వాళ్ళని కించపరుస్తూ బెదిరిస్తూ మీరు ఇక్కడ ఎందుకు బయటికి పండి లేకపోతే చచ్చిపోతారనే ధోరణిలో కూడా ఆయన మాట్లాడాడు. దాంతో ఆయనే మొన్న ప్రమాణ స్వీకారానికి రావటానికే కొంచెం ఆయన ఇబ్బంది పడ్డాడు. ఆయన పేరు కూడా ఆయన మర్చిపోయి ఎవరో చెప్పారు, జగన్మోహన్ అని హాఫ్ నేమే చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి అని అందించారు. అప్పుడు మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డి అని అందుకున్నాడు. అంటే ఆయన రావటమే కొంత అసౌకర్యానికి లోనయ్యి ఇరిటేషన్తో వచ్చాడు ఆయన లోనకి.
అందువల్ల ఆ భావన ప్రజల్లోకి వెళ్ళిన మాట వాస్తవం. ఎవరు కూడా ఆయన కూడా ఎప్పుడు క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నించలేదు. అసలు మేము శాసనసభకు వస్తే అంత లేకపోతే అంత అనే ఉద్దేశంలో ఉన్నాడు ఆయన. ఎందుకంటే తను ఇప్పుడు ప్రజలు ఓడిపోయినప్పుడు ఎవరైనా వెళ్ళాల్సింది ప్రజల దగ్గరికి, అంతేగాని నేరస్తులు జైల్లో ఉన్న నేరస్తులను పలకరించడానికి పరిగెత్తక్కర్లేదు, హెలికాప్టర్లు వేసుకుని అంతకంటే వెళ్ళక్కర్లేదు. అందువల్ల ఇప్పుడు పేరు నాని గారు ఒక క్లారిఫికేషన్ ఇచ్చాడు. జనంలో ఒక ఆలోచన ఉంది ఇతను రాడు అని. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఆయనతో పాటు మిగిలిన 10 మంది సభ్యులు వస్తారు. శాసనసభలో మాకు ఒక పందా ఉంది, మేము ఒక వ్యూహాన్ని రచించుకున్నామని. మంచిదే, ప్రజలకు సంబంధించిన సమస్యలు శాసనసభలో ప్రస్తావించడం కంటే వ్యూహం ఏముంటుంది? అది అంటే మొన్న ఈ మధ్య కొన్ని వార్తలు కూడా విన్నాము. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళినా అక్కడ ప్రతిపక్ష హోదా లేదు, ఒక సామాన్య ఎమ్మెల్యే హోదాలో అక్కడ క్వశ్చన్ రైజ్ చేయటమే ఉంటుంది. అదేదో అక్కడికి వెళ్ళి టైం వేస్ట్ చేసుకునే బదులు ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోనే ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుందాము అని చెప్పి ఇట్లా ప్లాన్ వేశారు. అందుకే ఆయన పాదయాత్ర చేయబోతున్నారు అని చెప్పి కూడా కొన్ని రకాల వార్తలు అయితే విన్నాము. మరి ఇప్పుడు పేర్ని నాని గారు అయితే మరి అసెంబ్లీ సమావేశాలకు వస్తారు అని చెప్తున్నారు. ఒకవేళ ఆయన వస్తే ఆయన తరపు నుంచి మరి ఎలాంటి బిహేవియర్ ఉండబోతుంది, ఆయన ఎలాగా ప్రజల తరపున మాట్లాడతారు, సో ఎలా ఉండబోతుంది అంటారు ఓవరాల్గా సభ? అంటే గతంలో లాగానే ప్రవర్తిస్తే అదే దుందుడుకుతూ ఉంటాడు, ఇతరుల పట్ల తక్కువగా చేసి మాట్లాడటం, ఎవరినైనా అంటే వయసు ఇది కూడా గౌరవం లేకుండా మాట్లాడే తీరు గతంలో ఉంది. మరి ఇప్పుడు ఆయన ఒక పరిపక్వత, ఎప్పుడైనా ఒక ఓటమి కానీ ఒక కష్టం కానీ ఒక మనిషిలో పరిపక్వత తీసుకొస్తుంది. అలాగే ఇప్పుడు ఫస్ట్ ఓటమి ఆయన చూశాడు. అంటే అంతకుముందు ఒక ఓటమి ఎదుర్కొన్నాడు 2014లో, అది వేరు. ఒకసారి అధికారంలోకి వచ్చి కోల్పోయినప్పుడు ఉండే పరిపక్వత వేరు. కాబట్టి ఏ తప్పులు జరిగినాయి, మనం ప్రజల ముందు ఎలా ప్రవర్తించాలి, ఆయన ఏమనుకున్నాడంటే మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చిల్లరగా ప్రవర్తించిన సంగతి ప్రజలు చూడరు అనుకున్నాడు. ఆయన సొంత పార్టీ నాయకులు, ప్రతిపక్షాలకు చెందిన నాయకుల కుటుంబ సభ్యుల్ని, సభలో లేని వ్యక్తుల్ని, గృహిణుల్ని, వాళ్ళేమి ప్రజా జీవితంలో కూడా లేని వ్యక్తులను కూడా అసభ్య పదజాలంతో అనేక నిందలు వాళ్ళ మీద మోపుతూ మాట్లాడినప్పుడు ఈయన ప్రోత్సహించాడు. అది ప్రజలు చూడలేదనుకున్నాడు, కానీ ప్రజలు చూడటం వల్లనే మొన్న ఇట్లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎలా తగ్గుతాడు, మనం తప్పు చేశాము అని దాన్ని గ్రహించారు. ఇప్పుడు మీరు అడిగారు ఒక ప్రశ్న, ఈసారి ఎలా ప్రవర్తిస్తాడని. ఈసారి ఎలా ప్రవర్తిస్తాడనే దాన్ని బట్టి ఆయన మళ్ళీ 2029 ఫలితాలు ఉంటాయి. ఆయన కనుక ఉందాగా ప్రవర్తించి ప్రతిపక్షం నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ప్రవర్తిస్తే వచ్చే ఎన్నికల నాటికి ఒక ప్రతిపక్ష హోదా అయినా తెచ్చుకోవచ్చు, అధికారంలో కూడా రావచ్చు, ఇంకా బాగా ఎక్సలెంట్గా బిహేవ్ చేస్తే. అది కానీ మనం ఎట్లా అని చెప్పలేము. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన వాళ్ళ తల్లికి చెల్లికే తెలియలా, చిన్నప్పటి నుంచి ఆ కుటుంబంలో పెరిగిన వాళ్ళకే. మేము కూడా ఈ వ్యక్తి ఇలా ప్రవర్తిస్తాడని ఊహించలేకపోయామని ఇద్దరు చెప్పారు. అంతెందుకు విజయలక్ష్మి గారు మొన్న ఎన్నికల్లో అసలు ఈయనకి ఓటేయమని కూడా సమర్థించలేని పరిస్థితిలో పడి కేవలం షర్మిల్ గారికి ఓటేయమని చెప్పి అప్పీల్ పంపింది అమెరికా నుంచి. అట్లాగే ఇప్పుడు ఈయన ఎలా ప్రవర్తిస్తాడు అనేది, ఆయన విఘ్నత ఎట్లా ఉంటుందో మనం ఏం చెప్పలేము. ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుంది ఆయన ప్రవర్తన. మరి ఆ 11 మంది సభ్యులతో నేనేంటి వచ్చేది అనుకుని నిజంగా మీరు అన్నట్టు పాదయాత్ర చేసినా చేయొచ్చు. ఇప్పుడు మరి ఆయన చెప్పాడు కదా నాని, పేరుని నాని, మరి ఆయన పార్టీ పర్మిషన్ లేకుండా అయితే ఆ మాట చెప్తాడని నేను అనుకోను. ఖచ్చితంగా వాళ్ళు చెప్పమంటేనే వాయిస్ చెప్తారు, అంతేగాని వీళ్ళకి ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా గతంలో సబ్జెక్ట్ ఇచ్చేవాళ్ళు ఎవరిని ఎలా తిట్టాలో ఏ పదజాలం వాడాలో కూడా వీళ్ళకి వెళ్ళిపోద్ది క్వశ్చన్ పేపర్ లాగా. ఇప్పుడు ఆయన బయట పెట్టాడు అంటే వస్తాడని అనుకోవాలి. వస్తే బాధ్యతగా వ్యవహరించాల్సిన ఇది ఆయనకు, ఆ బాధ్యత ఆయన మీదే ఉంది. లేదు నేను రౌడీజంగానే వ్యవహరిస్తాను, సవాళ్ళు ఇసురుతాను, లేకపోతే మైకులు ఇసురు కొడతానని కనుక ప్రవర్తిస్తే మరి వాళ్ళు 164 మంది ఉన్నారు. బీపీ అనేది ఏ ఒక్కళ్ళకి రాదు కదా. 164 మందిలో ఏ ఒక్కడికి బీపీ వచ్చినా తేడాగా ఉంటుంది ప్రవర్తన. కాబట్టి ఆయన ఎన్ని దృష్టిలో పెట్టుకునే ప్రవర్తిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధన మన వీక్షకులు.